కీలక నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మన కోసం మన జాగోరే జాగో కార్యక్రమం కోసం ఎలా స్పందించిందో చెప్పడానికి మన హెచ్ఎంటీవీ రిపోర్టర్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే ఆర్కే ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం ఏంటి, అది మనకి ఎలాంటి స్పందన వచ్చింది? వంశీ, ప్రజలకు ఉపయోగపడే వార్తలు మాత్రమే కాదు, ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో కీలకమైన వార్తలను కూడా హెచ్ఎంటీవీ వేస్తూ అనేక ఎకరాలను కాపాడడం జరిగింది. గతంలో చెరువులపైన మనం వేసిన స్టోరీస్ ఏవైతున్నాయో, చెరువు గుండె చెరువు అనే దానిపైన వెంటనే ప్రభుత్వం స్పందించి హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం యమునా పాఠక్ గారితో కలిసి మనం జాగోరే జాగో చేస్తున్నాం. దానికి కూడా పూర్తిస్థాయి స్పందన అయితే లభించింది. దాదాపుగా సంవత్సర కాలంగా కూడా మనం ఎవరికి భయపడకుండా పూర్తి స్థాయిలో అది ఓల్డ్ సిటీ అయినా కానీ న్యూ సిటీ అయినా సరే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దానిపైన పోరాటం చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా యమునా పాఠక్ గారు దీనికి సంబంధించిన లీడ్ తీసుకుంటూ ఓల్డ్ సిటీలో అనేక మంది బెదిరింపులకు పాల్పడినప్పుడు కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మనం ముందుకు వెళ్ళి అనేక స్టోరీలు చేయడం జరిగింది. అందుకు ఉదాహరణ ఒకటి పరశురామ్ టెంపుల్కి సంబంధించి దాదాపుగా 1000 గజాలు కబ్జాకు గురవడం జరిగింది. దానిపైన పోరాటం చేస్తూనే ఉన్నారు. పోరాటం చేసిన సమయంలో అక్కడికి వెళ్ళిన సమయంలో కూడా విజువల్ తీయాలంటే కూడా భయపడే పరిస్థితి. అలా అని చెప్పి అది ఎక్కడో వేరే పాకిస్తాన్లోనే ఎక్కడో లేదు, మన దగ్గరే మన నడిబొడ్డున ఉంది. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి విజువల్ తీయాలన్నా కూడా భయపడే పరిస్థితి. కానీ ఎక్కడా కూడా ఇటు హెచ్ఎంటీవీ కానీ యమునా పాఠక్ గారు కానీ ఎక్కడా భయపడకుండా ఆ స్పాట్కి వెళ్ళి మనం దానిపైన పోరాటం చేస్తూనే ఆ 1000 గజాలని కూడా మళ్ళీ యథావిధిగా పరశురామ్ టెంపుల్కి చెందే విధంగా ఫైట్ చేశాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటివి దాదాపుగా సంవత్సర కాలంగా కూడా చేస్తూనే వస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఏదైతే 1987కి సంబంధించిన ఏపీ ఎండోమెంట్ యాక్ట్ ఉందో దాంట్లో 83, 84 ఈ 2 సెక్షన్లు కూడా కబ్జాలకు సంబంధించిన అంశాలపైన ప్రస్తావించినప్పటికీ కూడా ఎక్కడ ఒక స్పష్టత అనేది లేకుండా ఉంది. దీనిపైన అనేక సంఘాలు కూడా ఈ కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం కథనాలు ప్రచారం చేయడం జరిగిందో, ప్రచారం చేసిన తర్వాత అనేక హిందూ సంఘాలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, దీనిపైన ఫైట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా అప్పుడు ధైర్యం వచ్చి వాళ్ళంతా కూడా కమిషనర్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే యమునా పాఠక్ గారిని కలిసి ఏ విధంగా అప్రోచ్ కావాలి అని అడగడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ప్రభుత్వం దీనిపైన ఈ 2 ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో 83, 84 వీటినైతే తొలగించబోతుంది. అదే సమయంలో పూర్తి అధికారాలు ప్రస్తుతం ఇప్పుడు హైడ్రా ఎలా స్వతంత్ర సంస్థగా ఉంది, మొత్తం దాదాపుగా హైడ్రా ఏర్పడిన సంవత్సర కాలంలోనే 1000 ఎకరాల భూములను కాపాడగలిగింది. సో ఇలాగే ప్రస్తుతం ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల విషయంలో కూడా ఖచ్చితంగా 1000 ఎకరాలు అన్యాక్రాంతం అవడం జరిగింది. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు దాదాపుగా 14,000 ఎకరాల భూములను ఇప్పటికే పూర్తిస్థాయి ఆక్రమించడం జరిగింది. అలాగే ట్రిబ్యునల్ ఏదైతుందో దేవాదాయ శాఖకు సంబంధించిన ట్రిబ్యునల్ ఏదుందో దాని దగ్గర దాదాపుగా 9,000కు పైగా కేసులు అయితే ఇంకా ఇప్పటికీ పెండింగ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ని అడ్డం పెట్టుకొని ట్రిబ్యునల్ వద్దకు వచ్చి కేసు బెంచ్ మీదకి వచ్చి మొత్తం అయ్యేసరికి అక్కడ ఎవరైతే కబ్జా చేస్తున్నాడో అతడు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుంటున్నాడు. అక్కడికి అధికారులు వెళ్ళిన సమయంలో అతను హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దీంతో ఈ కట్టడంకి సంబంధించి ఇంకా అది అటే ముగిసిపోతుంది. ఆ కబ్జాకు జరిగిన ప్రాంతం ఏదైతుందో దాన్ని మళ్ళీ దేవాదాయ శాఖ తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మనం చేస్తున్న సమయంలో అనేక స్టోరీలు చేస్తున్న సమయంలో ఓల్డ్ సిటీలో షాలిబండలో మనం చేస్తున్న సమయంలో అక్కడ డీసీకి చెప్పడం జరిగింది, జెడ్సీకి చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా సాయంత్రం వరకు కనీసం ఆ పరిసర ప్రాంతాల్లోకి రాలేదు. సాయంత్రం తర్వాత పోలీసులు వచ్చి ఈ ప్రాంతం కొంత ఇబ్బందికర ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆ నెక్స్ట్ డే జిహెచ్ఎంసీకి సంబంధించిన జెడ్సీ ఒక చిన్న నోటీసు, ఆ తర్వాత రోజు కూడా మన సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. చిన్న నోటీసు, అది కూడా ఎవరికి కనిపించదు. లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ ఒక చిన్న బోర్డు పెట్టి చిన్న పేపర్ లాంటిది అతికిచ్చి రావడం జరిగింది. అంటే మన దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కనీసం మనం కాపాడుకునే స్థితిలో కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా వినతులు వెళ్ళడం జరిగింది. మనం చేస్తున్న కథనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇన్ని ఎకరాల భూములు కబ్జాకు గురవడం జరిగిందనే ప్రభుత్వం కూడా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన పూర్తి నివేదికలు విజిలెన్స్ ద్వారా తెప్పించుకోవడం జరిగింది. అసలు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి దేవాదాయ శాఖకు, ఎన్ని వేల ఎకరాలు కబ్జాలకు గురవడం జరిగింది, ఎన్ని వేల ఎకరాల భూములు ఇంకా ప్రస్తుతం కోర్టు పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇటీవల భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం సంబంధించి ఏపీ పరిధిలోకి వస్తున్న ఆ భూములన్నీ కూడా తెలంగాణకు సంబంధించి అక్కడ ఈఓ పైన దాడి చేయడం జరిగింది. అయినా కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. వీటన్నిటి కూడా ఖచ్చితంగా ఒక సొల్యూషన్ చూపించాలి. భూములను కాపాడుకోకపోతే రేపటి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఈ ఎండోమెంట్ యాక్ట్ సవరణ అయితే చేయబోతుందో, సవరణ చేస్తే ఖచ్చితంగా
ఈఓలకి పూర్తి స్థాయి అధికారాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈఓనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటుంది. అదే సమయంలో మరొక ఆలోచన కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది. హైడ్రా తరహాలోనే ఒక స్వచ్ఛంద సంస్థను పూర్తి స్థాయి ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కూడా ఒక ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేసి ప్రస్తుతం హైడ్రా ఏ విధంగా దూకుడుగా వెళ్తుందో అదే తరహాలో ఎక్కడైతే కబ్జాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయో ఖచ్చితంగా వాటిని కూల్చివేసేందుకు సిద్ధంగా ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏంటంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చెప్పడం జరిగింది, ఒక అక్రమ కట్టడం అని తేలితే దానికి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేరుగా కూల్చివేయచ్చు అనేది న్యాయంలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అదే తరహాలో ఇప్పుడు ఏర్పాటు చేసే ఒక కమిషన్ కూడా ఇదే తరహాలో ముందుకైతే తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మస్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంది. హెచ్ఎంటీవీ జాగోరే జాగో ఏదైతే యమునా పాఠక్ గారితో ముందుకు తీసుకెళ్తున్నామో దానికి ఈరోజు ఒక ప్రతిఫలం అయితే నిన్న సాయంత్రం మనకు కనిపించింది. దాని ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన ఆక్రమణకు గురయ్యో ఆ భూములు స్వాధీనం చేసుకున్న రోజు అదైతే మనకి స్క్రీన్ మీద కూడా కనిపించబోతోంది. వంశీ, ఆర్కే, ఇది హెచ్ఎంటీవీ విజయంగా మనం చూడొచ్చా? జాగోరే జాగో కార్యక్రమం దేవాదాయ శాఖని కదిలించిందని మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా వంశీ, ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కేవలం నేను చెప్పిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇటు పరశురాం టెంపుల్ కావచ్చు, లేకపోతే శాలిబండ ఆలయం కావచ్చు, లేకపోతే మేడ్చల్లో మనము కీసర దగ్గర పోరాటం చేసిన విషయంలో కావచ్చు, ఇలాంటి కేవలం కొన్ని మాత్రం మనం చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో దాదాపుగా సంవత్సర కాలంగా మనం చూస్తే దాదాపుగా కొన్ని ఒక 100 ఎకరాలకు పైగా అయినా కనీసం మనము అలాగే హెచ్ఎంటీ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా యమునా పాఠక్ గారితో కలిసి మనకు ముందు ఆమె ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ కూడా దాదాపుగా 100 ఎకరాలకు పైగా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది కూడా కేవలం మనం మాత్రం వెళ్తేనే, అదే అధికారులు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తే, ప్రభుత్వం కూడా మనకు తోడ్పాటును అందిస్తే ఎన్ని వేల ఎకరాల భూములు మనం కాపాడుకోవచ్చు అనేది ఇక్కడ ఒక ఖచ్చితంగా లేవనెత్తే ప్రశ్నగా దీన్నైతే చూడొచ్చు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం చేస్తున్న ప్రతి ఒక్క పనికి ఇది విజయాలుగానే భావించాల్సి ఉంటుంది. గుండె చెరువు తరహాలో ఇది కూడా మనకి మరొక విజయంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం రెస్పాండ్ అవడమే అందుకు ఒక ప్రధాన కారణంగా కూడా చెప్పొచ్చు. అదే సమయంలో మనము ఏవైతే టెలికాస్ట్ చేయడం జరిగిందో, ఎన్ని ఎకరాలకు సంబంధించిన భూములు ఉన్నాయి ఏంటి అనే దానిపైన కథనాలు ప్రసారం చేయడం జరిగిందో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ప్రస్తుతం ఇప్పటికే ప్రభుత్వం కూడా తెప్పించుకోవడం జరిగింది. గతంలో మనము గొర్రెల స్కామ్కి సంబంధించిన విషయంలో కూడా ఇదే తరహాలు వేసిన సమయంలో వార్తలు స్వయంగా సీఎంఏ దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ చూసి విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క విజయాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు గొర్రెల స్కామ్ విజయం ఒకటైతే, గుండె చెరువు మరొక విజయం. ఇప్పుడు ఏదైతే జాగోరే జాగో రూపంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను కాపాడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న హెచ్ఎంటీవీకి అలాగే జాగోరే జాగో టీం ఎవరైతే ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ స్పాట్స్కి వెళ్ళి అక్కడ ఎంత మేర కబ్జా గురైందో తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే యమునా పాఠక్ గారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లోకి కనీసం మనం లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో అయితే అసలు కెమెరా పెట్టే పరిస్థితి కూడా లేదు. వేణుగోపాల స్వామి ఆలయానికి ఎదురుకుండానే ఒక ల్యాండ్, దాదాపుగా ఎకరం ల్యాండ్ కబ్జా అవుతున్న సమయంలో అక్కడ కెమెరా పెడుతున్న సమయంలో పోలీసులు వచ్చి ఇక్కడ కెమెరాలు పెట్టకూడదు అని చెప్పే పరిస్థితి ఉంది. అంటే ఆ ల్యాండ్ కబ్జా గురవుతున్నా ఏ ఒక్కరు పట్టించుకునే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా దానిపైన ఫైట్ చేశాము, ఆ ల్యాండ్ని కూడా దేవాదాయ శాఖ మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి ఎన్నో కోకొల్లలుగా మన హెచ్ఎంటీవీ దీనిపైన ఫైట్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రభుత్వం అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్గా కూడా అధికారుల నుంచి కూడా మొత్తం నివేదిక అయితే తెప్పించుకోవడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కూడా ఈ అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. వంశీ.